సార్ చాలా మందికి ఏంటంటే అసలు జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ చేయాలా ఈ క్వశ్చన్ చాలా మంది మైండ్ లో ఉంటుంది. అసలు జాబ్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. బేసిక్గా జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే నేను ఒక పాయింట్ మాట్లాడతా. జాబ్ లైఫ్కి బిజినెస్ లైఫ్కి ఎంత తేడా ఉంటుందంటే, మనం ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్ళి కింద నిలబడుకొని చూస్తే జాబ్, పైనుంచి చూస్తే బిజినెస్. ఓకే. సో ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుతున్నానంటే, పైన CEO ఉన్నాడు, కింద ఎంప్లాయ్ ఉన్నాడు. అసలు మన ఎడ్యుకేషన్ ఎలాగుంది, మనం ఏం చేసాము, అసలు బిజినెస్కి జాబ్కి డిఫరెన్షియేషన్ ఏంది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు బేసిక్గా మాట్లాడదాం. ఒక కంపెనీలో నువ్వు ఎంప్లాయ్గా చేరాలనుకోండి, నువ్వు ఎంప్లాయ్గా వెళ్ళాలి, ఆ కంపెనీకి నువ్వు అప్లై చేసుకోవాలి, ఆ కంపెనీలో నీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ కంపెనీ CEO నిన్ను అడుగుతాడు, నువ్వెవరు, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అంటే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ అనే ఒక ఆన్సర్తో మనం వెళ్ళాలి ఒక కంపెనీ CEO దగ్గరికి, లేకపోతే రాణిస్తారా? CEOతో మనం కంపెనీ CEOతో కూడా మాట్లాడలేము, మేబీ ఆ కంపెనీలో పనిచేసినప్పటికీ కూడా ఆ హెచ్ఆర్లతోనో లేకపోతే టీమ్ లీడర్స్తోనో వీళ్ళతో మాట్లాడి వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ బేసిక్గా చూద్దాం, ఒక కంపెనీ బిజినెస్కి జాబ్కి డిఫరెన్షియేషన్ అనేది చాలా క్లారిటీగా వినండి. ఈ పాయింట్ మీ జీవితాన్ని మారుస్తుందని నేనైతే అనుకుంటున్నాను 100%. ఒక కంపెనీ CEO ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టాప్ కంపెనీస్ చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకోవచ్చు, అంబానీ గురించి మాట్లాడుకోవచ్చు, ఎలన్ మస్క్ గురించి మాట్లాడుకోవచ్చు, వీళ్ళందరి గురించి మాట్లాడచ్చు. సో అలాంటి పర్సన్స్లో ఒక బిగ్ బిజినెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్ ఏం చేశాడంటే, ఒక 10,000 మెంబర్స్ నా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉందని ఒక చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశాడండి. 10,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే, ఆ 10,000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలంటే ఆ 10,000 మెంబర్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఎడ్యుకేషన్ తీసుకోవాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి కదా, ఎడ్యుకేషన్ లేకుండా కంపెనీ అలో చేయదు కదా. సో ఆ 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక గ్రాడ్యుయేషన్తో ఆ కంపెనీకి అప్లికేషన్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే అప్ టు 18 years or 20 years చదివి ఉండాలి. ఫస్ట్ పాయింట్, అప్ టు 18 years వాళ్ళు చదవాలి. ఈ 18 years వాళ్ళు చదవాలంటే అప్ టు 20 lakhs వరకు వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఏంటి సార్ 20 lakhs ఖర్చు పెడతారు అంటున్నారు? వాస్తవమే కదండి. ఫస్ట్ స్టాండర్డ్స్ తీసుకుంటే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వరకు మన డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంటే కదా. 20 లక్షలు నువ్వు ఖర్చు పెట్టావు ఎడ్యుకేషన్కి, దాని నుంచి నీకు ఏమొచ్చింది? ఒక నాలెడ్జ్ వచ్చింది, నాలెడ్జ్తో పాటు స్కిల్ వచ్చింది, ఆ స్కిల్తో పాటు ప్రతి ఒక్క పర్సన్ ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది, దీంతో పాటు ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఈ సర్టిఫికేట్తో పాటు ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇవన్నీ తీసుకొని ఒక కంపెనీ CEO దగ్గరికి వెళ్తే నువ్వు డైలీ 8 గంటలు పనిచేయాలి నా దగ్గర. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఫైనల్ అయిన తర్వాత డైలీ నువ్వు నా దగ్గర 8 hours వచ్చేయాలి. ఈ 8 hours వర్క్ చేసినందుకు నీకు 20,000 50,000 1 lakh నేను శాలరీ ఇస్తాను, అవునా? సో ఆ ఎంప్లాయ్ ఏం ఫీల్ అవుతున్నాడంటే, అబ్బా నాకు 50,000 రూపాయలు మంత్లీ శాలరీ ఇస్తున్నాడు నా కంపెనీ CEO, నాకు దేవుడు, రైట్. కానీ ఇప్పుడు ఆ 50,000 రూపాయలు శాలరీ తీసుకుని వెళ్తున్నావు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 20 years ఆఫ్ హార్డ్ వర్క్, స్కిల్, టాలెంట్, నాలెడ్జ్ని తీసుకుని ఒక కంపెనీకి అమ్మేసుకుని నువ్వు 50,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నావు అంతే. కానీ నీ రోజులు 8 గంటల సమయాన్ని అక్కడ పనిచేస్తున్నావు అనుకుంటావేమో. కానీ ఇప్పుడు బేసిక్గా మీరు గమనించండి, ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నారు. డాడీ అని పిల్లలు వెళ్తే గదురుకోవడం, ప్రేమగా వైఫ్ వెళ్ళిందంటే ఆమెను కూడా, అంటే అతను తప్పు కాదు అది, అతని వేలో అతను కరెక్ట్. ఎందుకంటే అతను కష్టపడేది ఆ కుటుంబం కోసమే. 20 years చదివిన నాలెడ్జ్ని ఎవరికో అమ్ముకొని మళ్ళీ నువ్వు కష్టపడుతున్నావు అంటే రోజులో నీ యొక్క 8 గంటల సమయాన్ని అమ్మేసుకున్నావు, ప్లస్ నీ 20 years ఆఫ్ హార్డ్ వర్క్ నువ్వు అమ్మేసుకున్నావు కదా. నేనేం చెప్తానంటే, అదే 20 లక్షల రూపాయలు మీ అమ్మా నాన్న నీకు పుట్టినప్పుడు నీకు FD చేస్తే అదే 20 years వచ్చే టైంకి అది 40 lakhs అయి ఉంటుంది. అదే 40 lakhs అదే బ్యాంక్లో ఉన్నా నువ్వు ఏమీ పని చేయకుండా కూడా నీకు 50,000 నుంచి 1 lakh మధ్యలో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ నుంచి. దాన్ని నువ్వు చదవాలా? నువ్వు దానికోసం ఎడ్యుకేషన్ తీసుకున్నావా? అంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని కంది ఒక కంపెనీ కింద పని చేయడానికి, ఒక కంపెనీ CEO కోసం పని చేయడానికే, నీ కోసం నువ్వు పని చేసుకోవడానికా? అంతే కదండి. ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను అన్నారు, నన్ను చదివించారు, ఆ స్కిల్ నా స్కిల్ని, నా నాలెడ్జ్ నేను ఉపయోగించుకోకుండా ఎవరి కోసం పని పెడుతున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను పని చేయడం వల్ల కంపెనీ CEOకి లాభం ఏంటో చూద్దాం ఒకసారి, అది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? నాకు 50,000 శాలరీ ఇస్తున్నాడు నేను చదివి ఇంత చేసినందుకు, ఓకే ఫైన్ గ్రేట్. సార్ అందరూ అనొచ్చు, సార్ అందరూ కంపెనీలు పెట్టలేరు కదా, అందరి దగ్గర డబ్బులు పెట్టకుండా కంపెనీ స్టార్ట్ చేసి నేను నేర్పిస్తా, నేను నేర్చుకున్న దమ్ముంటే నా దగ్గరగా. ₹1 డబ్బులు పెట్టకుండా బిజినెస్ కూడా స్టార్ట్ చేసేది చాలా ఉన్నాయండి, నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి కూడా నేను డబ్బులు పెట్టలేను సార్ అంటే దానికి మనం ఏం చేయలేము ఇంకా కదా. సో ఇప్పుడు ఆ కంపెనీ CEO ఇప్పుడు 10,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నారు కదండి, 8 గంటల మీద 50,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు, 50,000 రూపీస్.
అదే కంపెనీ CEO 10,000 మెంబర్స్ ఇంటూ 8 అవర్స్ పర్ డే, 80,000 అవర్స్ మీద ఆ కంపెనీ CEOకి ఆదాయం ఉంటుంది, ఇన్కమ్. అంటే గంటకు 200 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా కంపెనీ CEOకి గంటకి 200 రూపీస్ పర్ ఎంప్లాయ్ మీద వేసుకుంటే 1,60,00,000 పర్ డే కంపెనీ CEO ఆదాయం ఉంటుంది. అదే ఈ కంపెనీ ఎంప్లాయ్ 50,000 కూడా వద్దు, అతను 60,000 వేద్దాం, అతను కూడా పర్ డే పర్ అవర్ 200 రూపీస్ వేసుకుంటే మంత్కి 60,000 శాలరీ. అంటే ఇతను ఎంటైర్ లైఫ్ మొత్తానికి కలిపితే 1,20,00,000 సంపాదిస్తారు. అదే 60,000 శాలరీతో ఆ కంపెనీలో 40 ఇయర్స్ ఉంటాయి. అది కంపెనీ CEO ఏం చేస్తున్నాడు, ఒక్క రోజు ఒక హెడ్ అంటే ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ లైఫ్ మొత్తం పనిచేస్తూ వచ్చే ఇన్కమ్ని ఒక 1 డేలో ఏం చేస్తున్నాడు. ఇక్కడ అతను నిన్ను వాడుకున్నాడు, నువ్వు అతను వాడుకున్నావా? అతను ఏం చేశాడు CEO, అతనుకున్న గోల్స్ డ్రీమ్స్ ఏం చేసి తన ఎంప్లాయ్తో షేర్ చేసుకున్నాడు. షేర్ మీన్స్ స్ప్లిట్ చేశాడు. నేను 1,60,00,000 డబ్బులు సంపాదించాలి, ఒక్కనైతే సంపాలేను, ఒక కంపెనీ పెట్టాను, ఏం చేస్తాను, ఇదిగో నాకు ఈ డ్రీమ్ ఉంది, ఈ ప్రాజెక్ట్ నేను ఒక్కనే చేయలేను, ఇది 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టాను పర్ డే, ఇప్పుడు 600 రూపీస్ వస్తే 400 రూపీస్ వచ్చింది, 200 రూపీస్ ఎంప్లాయీ స్ప్లిట్ చేశాడు, 200 రూపీస్ కంపెనీకి వెళ్ళింది. అలా తీసుకుంటే 10,000 మెంబర్స్ 8 అవర్స్ పని చేస్తే 80,000 అవర్స్ అయినాయి. 80,000 అవర్స్ ఇంటూ 200 రూపీస్ తీసుకుంటే 1,60,00,000 పర్ డే. కానీ కంపెనీలో ఎంప్లాయీ ఇన్కమ్ 60,000 రూపీస్. ఇంటికి వెళ్ళినా కంపెనీ గురించి ఆలోచించాలి, పడుకున్న కంపెనీ గురించి ఆలోచించాలి, ఏం చేసిన క్లయింట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ చెప్పండి, జాబ్ లైఫ్లో లైఫ్ ఉందా, బిజినెస్ లైఫ్లో లైఫ్ ఉందా? రెండిట్లో లైఫ్ ఉంది, కానీ సాటిస్ఫైడ్ లైఫ్ ఓన్లీ బిజినెస్లోనే ఉంటుంది. కానీ బిజినెస్లో రిస్క్ ఉండదని కాదు, ఆ కంపెనీ CEOకి మంత్లీ వచ్చిందంటే వీళ్ళు బిజినెస్ కరెక్ట్గా వర్క్ చేయకపోతే అతను కూడా ఉంటుంది, కానీ రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ నిలబెట్టుకోవాలన్నా కూడా రిస్క్ తీసుకోవాలి. అంటే బిజినెస్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్ అండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఈ 20 ఇయర్స్ ఆఫ్ నాలెడ్జ్ని తీసుకొని మీరు ఎందుకు చిన్న బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారండి నా దగ్గరికి, నేను 6 నెలలు ట్రైనింగ్ ఇస్తాను. 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు ట్రైనింగ్లో కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలో నేర్పిస్తా. ఇదే 6 నెలల ట్రైనింగ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే వచ్చే రిజెక్షన్స్ ఎలాగుంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ మేము జాబ్స్ ఇవ్వలేమయ్యా బాబు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి వెళ్ళండి, లేదనుకుంటే మీరే సొంతంగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి PMG లోన్స్ అని చెప్పేసి ఎన్ని లోన్స్ ఉన్నాయి, అవునా కదా? సో మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని సబ్సిడీ లోన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మహిళలకు ఎంత కల్పిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాలంటే ప్రాపర్గా ఒక బిజినెస్ నాలెడ్జ్ అనేది అవసరం. ఏ బిజినెస్ నాలెడ్జ్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక రూట్ అనేది ఉంటుంది, ఆ రూట్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నారంటే బిజినెస్లో ఏ అనే పాయింట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే B అనే పాయింట్లో బిజినెస్ అనేది ఎండ్ అవ్వదు, ఇంకా వెళ్తూ ఉంటుంది. B అనే పాయింట్ అనేది దానికి ఇన్ఫినిటీ కంటిన్యూస్గా బిజినెస్ వెళ్తూ ఉంటుంది. కానీ ఏ అనే పాయింట్ కరెక్ట్గా B అనే పాయింట్లో వెళ్ళలేదు అంటే వాళ్ళు డెస్టినేషన్ చేరలేరు, సక్సెస్ అవ్వదు బిజినెస్. మధ్యలో ఆగిపోవడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ అదే ఏ అనే పాయింట్లో ఎలా స్టార్ట్ చేయాలి, B అనే పాయింట్ వరకు ఎలా రీచ్ అవ్వాలని మనం నేర్చుకున్నామంటే బిజినెస్లో 100% బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. సో అటువంటి నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే 50Kలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 1 lakh బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 5 lakhsలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 1 yearలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే, చెయ్యాలని ఒక ఇంటెన్షన్ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి, మన దగ్గర ఏం స్పెషల్ స్కిల్ ఉంది. ఇప్పుడు నేను చెప్తానండి, నా దగ్గర చాలామంది డిగ్రీ స్టూడెంట్స్, సార్ మేము పార్ట్ టైం ఏదైనా చేసుకుంటాం సార్, మాకు ఒక ఐడియా ఇవ్వండి సార్ అంటే, చాలా వరకు నేను చెప్పింది ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ మీద. సో అమెజాన్ నుంచి ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు, చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం మన ఆడియన్స్కి షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.